రామగుండం నియోజకవర్గంలో భారతీయ పార్టీ అభ్యర్థి శ్రీ కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆవిడ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం మరో హుజురాబాద్ అవ్వాలని, చరిత్రలో నిలిచిపోవాలని ప్రజలను కోరారు. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ మహిళ గెలవకపోయినా బీజేపీ అధిష్టానం తన సేవలను గుర్తించి టికెట్ ఇచ్చిందని, కాల్ బెల్ట్ పౌరులందరూ తనని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 30 సంవత్సరాల నుండి ఓటమి ఎరగని నాయకురాలిగా ఉన్నానని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత కార్పొరేషన్ పరిధిని నరేంద్ర మోడీ, రాజేంద్రన్న నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపుతానని, ప్రజలకు కనీస సౌకర్యాలు లేని ఏరియాలో అభివృద్ధి అంతా చేసి స్మార్ట్ సిటీని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ముక్కిరి రాజు, సాగర్, గట్టయ్య, రాజు నాయక్, అరుణ, దేవమ్మ తదితరులు 1000 మంది వరకు ప్రచారంలో పాల్గొన్నారు. మన కాలనీకి విచ్చేసింది మన కందుల సంధ్యారాణి గారు. మరి మీరందరూ వచ్చి అక్కగారికి స్వాగతం పలికి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, నా బీజేపీ పార్టీ సైనికులకు, కార్యకర్తలకు మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై జై బీజేపీ. అన్నా ఓటర్ అన్నట్టేస్తావా, కిట్టేస్తావా, అన్నా ఓటర్ అన్నట్టేస్తావా, అన్నా ఓటర్ అన్నట్టేస్తావా,